ఓ పరమేశ్వర, సమస్త భూతములకు అధినాథుడుగు నువ్వే. ఒకడు మళ్లీ పుట్టాలన్నా, సంసార బంధనంలో పడిపోవాలన్నా, మోక్షం పొందాలన్నా నువ్వే కారణమై ఉంటావు. అటువంటి నువ్వు ఇవ్వలేనిది లేదు, నీ అనుగ్రహం చేత సాధించలేనిది లేదు. సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా ఉండి అందరినీ అనుగ్రహింపచేసేటటువంటి శివ, నిజానికి నీకివ్వడానికి నా దగ్గరేం లేదు. నీకివ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను. ఎందుచేత అంటావేమో, గిరిస్తి కరస్తి హేమాద్రియో, నీ చేతిలో బంగారు పర్వతం, మేరు పర్వతం ఉంది. మేరు పర్వతం బంగారంతో చేయబడినటువంటి పర్వతం. అటువంటి బంగారు పర్వతాన్ని నువ్వు ధనస్సుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేశావు. బంగారు పర్వతాన్ని చేత్తో పట్టుకున్నవాడివి నువ్వు. పైగా గిరిశ నికటస్థే ధనపతవు, నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ కూడా శివుడి దగ్గర నిలబడి రెండు చేతులు జోడించి నమస్కరించి ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి ఏమైనా సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందేమో అని. ఓ పరమేశ్వర, సమస్త